శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఎల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నువ్వా నేనే పోటీ 2019లో జరిగింది. ఇప్పుడు కూడా జరగడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కిరణ్ కుమార్ తాను సిద్ధం అంటున్నారు పోటీకి. కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. కిరణ్ కుమార్ గారు, మీరు సిద్ధం అంటున్నారు, మరి సీఎం సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే సీట్లలో చాలా వరకు ఆయన అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. మీరు సిద్ధమైన, ఆయన సిద్ధంగా ఉన్నారా? ముఖ్యంగా 2019లో ఏ విధంగా అయితే మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా టికెట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా 19,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం, మళ్ళీ ఈసారి కూడా మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పనిసరిగా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మళ్ళీ ఇంకా అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం జరుగుతుందని కూడా తెలియపరుస్తూ, ముఖ్యంగా టికెట్స్ అనేవి మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ప్రజల్లో ఉన్న మనుషులు కానీ ప్రజలతో దగ్గరగా ఉన్న వ్యక్తులను కూడా చూసుకుంటూ అతను ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. తప్పనిసరిగా అతని ఆశీస్సులు మాకు ఉంటాయని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. కిరణ్ కుమార్ గారు, ఇప్పటికే చాలా వరకు సీఎం అనేక సీట్లని ఒక 3-4 దఫాలుగా ప్రకటించారు. మరి గొర్రెల కిరణ్ కుమార్ సీటు ఇప్పుడు వచ్చి ప్రకటించలేదంటే ఉన్నట్ట లేనట్ట? మీరు ఏ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు? అయితే మాకు ఎంతవరకు సీట్లు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని కన్సల్ట్ చేయడం కానీ, ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉంటాయో ఆ డిస్టర్బెన్స్ ఉన్న వ్యక్తులను కొంతవరకు పిలవడం, అక్కడేదో చేయడం జరుగుతూ ఉంది. మా వరకు అయితే ఇంతవరకు ఒక కాల్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ రాలేదు, పిలుపు కానీ. మా వరకు అయితే మాకు ఎప్పుడు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకంతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఆశయంతో ఈ హెచ్ఎల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏది చేసినా ప్రీతమ నేత ఆశీస్సులతో జరుగుతుంది. అతను ఏది చెప్తే అదే నిర్ణయంగా మేమందరం కూడా నడుచుకునే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియపరుస్తూ ఉన్నాం.